హలో నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా చాలా ఇష్టం. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. మీ ఫేవరెట్ చెస్ ప్లేయర్ గుకేష్. ఆఫ్ కోర్స్. మీరు మీ నాన్న సేమ్ స్కూల్ కి వెళ్తున్నారా? యూజ్ యువర్ ఇమాజినేషన్ టు షో ది మ్యాజిక్ ఆఫ్ ద సీజన్స్ కమ్ టు లైఫ్. కాంపిటీషన్ కి సిద్ధంగా ఉన్నారా? ఎస్. హౌ డు యు థింక్ ఆఫ్ దిస్ ఐడియా? కిడ్స్ త్వరగా త్వరగా. ఇట్ ఇస్ సో డిఫరెంట్. yes నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోను. such a nice job. wow. So the winner is Akanksha Tandon from Lady Queen Mission School of Calcutta. Siddhi Manoj Mekram from Bhavans BP Vidya Mandir, Nagpur. Thomas Matthew. చిన్నతనంలో విచిత్రంగా ఆలోచిస్తే మన మార్గాన్ని మనమే కనిపెట్టొచ్చు. మేము వాళ్ళని లిటిల్ సైంటిస్టులు అని పిలుస్తున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫెవిక్రియేట్ ఐడియా ల్యాబ్స్ పార్ట్నర్ బై సోనీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నది హనీ బనీ. మనం ఏం చేయబోతున్నామంటే ఒక్క నిమిషం. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఒక్క నిమిషం ఆగు. మనం రెడీ. ఎవరు? యాక్టరా? ప్రెజెంటరా? అలాగా? సూపర్ మామ్. ఓ సూపర్ మామ్. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కి రాణినా? ఓ మెరైన్ బయాలజిస్ట్. సూపర్ గాయ్స్, వీళ్ళిద్దరికి నేనే పెద్ద ఫ్యాన్ ని. ఇప్పుడు రాబోతున్నారు నయనతార జైన్, రైట్? మందిరా బేడి నయనతార జైన్. వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ పలకండి. హలో మై లేడీస్. హలో. హాయ్. వెల్కమ్. హనీ బనీ ఇద్దరు ఎక్కడున్నారు? మ్యాండీ, ఒక విషయం చెప్పండి. లాస్ట్ వీక్ మన అందరం ఏం చూసామంటే మన ప్రతిభ గల స్టూడెంట్స్ చాలా అద్భుతమైన ప్రాడక్ట్స్ చేశారు. కాబట్టి జడ్జ్ చేయడం కష్టం అనిపించింది. కానీ ఈ రోజు అది ఇంకా రెట్టింపు అవుతుంది. ఈ రోజు కాంపిటీషన్ చాలా టఫ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు వస్తున్న స్టూడెంట్స్ 5 to 8th grade. మీరేమంటారు మ్యాడీ? ఇది కొంచెం విచిత్రమైన కాంపిటీషన్ గా ఉంటుంది. బికాస్ ద ఫోకస్ విల్ బి డిఫరెంట్, ది ఎనర్జీ విల్ బి డిఫరెంట్. రైట్. చిన్న పిల్లలు డిఫరెంట్ గా చేస్తున్నారు. కాంపిటీషన్ జరుగుతుంది కదా, చూడడానికి జాలీగా ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఈ పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. బ్లింక్ ఇస్ ఆన్. ఇంకా మీరు చెప్పే ఆ జోక్స్ ఉన్నాయి కదా, ఏమేమో చెప్తున్నారు కదా, అలాగే ఏమేమో చేస్తున్నారు. తమాషా చేయాలని ట్రై చేస్తున్నారు కదా. ఈ షోలో అవన్నీ మేము ఇగ్నోర్ చేయబోతున్నాం. లేదు, ఫోకస్. No audience for you today. No, we have a lovely audience here. But they want to be your audience. That much I can tell you. మనం గేమ్స్ ఆడొచ్చు, అవన్నీ వాళ్ళు తప్పుగా తీసుకోరు. అలా అనిపిస్తోందా? నాకు తెలుసు, ఎందుకంటే 7th and 8th grade ఫోకస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఒక విషయం నేను ప్రామిస్ చేయగలను. అల్లరితనం ఇంకా ఇమాజినేషన్ వల్ల ఈ రోజు డెఫినెట్ గా అన్ని డబుల్ అవుతాయి. నేను మిమ్మల్ని చేరప్ చేస్తాను, కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ పని చేస్తారు. ఓకే. సో నయనతార, మీరు చెప్పండి, ఈ రోజు ఏం జరగబోతోంది? ఈ రోజు కిడ్స్ డిఫరెంట్ గా ఉంటారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు పెద్ద పిల్లలు. డెఫినెట్ గా అది ఈసారి డిఫరెంట్ గా ఉంటుందని అనుకుంటున్నాను. ఫస్ట్ గ్రూప్ లో చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ కలర్, వాళ్ళ స్పార్కిల్స్, వాళ్ళ గ్లిటర్ అన్ని బాగున్నాయి. అండ్ ఐ థింక్ విత్ దిస్ గ్రూప్ విల్ సీ అ లాట్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ideas and actual thoughts about sustainability, thoughts about sustainable planet. And so వాళ్ళు ఏం చేయబోతున్నారని చూడటానికి ఆతృతగా ఉంది. This is the age where they really start caring about caring. Yes. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. చిన్న పిల్లలు కదా, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, టీచర్స్ చెప్తారు, ఏది కరెక్ట్ తప్పని చెప్తారు. ఇంకా వాళ్ళకే కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా, వాట్ ఇస్ రైట్ అండ్ రాంగ్. నేను చిన్న పిల్లల గురించి చెప్పాను. ఇంకా ఈ పిల్లలు బిలీవ్ చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా విషయాలు నమ్ముతున్నారు, చేస్తున్నారు, మనకు నేర్పిస్తున్నారు. వాళ్ళే మనకి టీచర్స్. వాళ్ళే మనకి టీచర్స్ అవుతారు. నాకు అలాగే అనిపిస్తోంది. ఇప్పుడు ఇక్కడికి రాబోతున్న కిడ్స్ ని మనం ఏమని పిలుద్దామంటే యంగ్ ఇన్నోవేటర్స్, రైట్? సో యంగ్ ఇన్నోవేటర్స్ ని కలవడానికి సిద్ధంగా ఉన్నామా? రెడీ? yes. ఓకే, అలాగైతే ఇప్పుడే మనం యంగ్ ఇన్నోవేటర్స్ కి స్వాగతం పలుకుదాం. హలో. హాయ్ గైస్, ప్లీజ్ వెల్కమ్. మన ఈ రోజు ఫైనలిస్టులు హర్షిత్ బాలాజీ దాసరి 10 సంవత్సరాలు, శ్రీ చైతన్య స్కూల్, నిజాంపేట్, హైదరాబాద్. నిశాంత్ కుమార్, వయసు 14, జాగరణ్ పబ్లిక్ స్కూల్, నోయిడా.
జీవితాశ్రీ వయసు 13, నతల విద్యోదయ స్కూల్, చెన్నై. శివాకర్ వయసు 13, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఇంటర్ కాలేజ్, కాన్పూర్. స్వర రామేశ్వర్ గౌని వయసు 13, డాన్ బాస్కో ఇంగ్లీష్ స్కూల్, బద్లాపూర్, ముంబై. తనిష్క ఆర్ వయసు 13, బెంగళూరు ఇంటర్నేషనల్ కిడ్స్ హై, బెంగళూరు. సో గైస్, మొదటి విషయం ఏంటంటే వెల్కమ్. అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారా? ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ టెరిఫైడ్ అట్ ద సేమ్ టైం. ఎక్సైటెడ్ అండ్ టెరిఫైడ్ ఒకే సమయంలోనా? ఎప్పుడు అలాగే ఉంటుంది. సరే, మీకెలా ఉందో చెప్పండి. ఎక్సైటెడ్ ప్లస్ నర్వస్. మీకెలా ఉంది? ఎక్సైటెడ్. ఓకే, వీళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక్కడ ఏం జరగబోతుందో వీళ్ళకి తెలుసు. మీరేం చేయబోతున్నారో మీకు తెలుసు కదా? యా. ఓకే, ఇక ఇటువైపు మీరెలా ఫీల్ అవుతున్నారు? ఎక్సైటెడ్, నర్వస్, ఓవరాల్ నియర్లీ ఎక్సైటెడ్. ఓవరాల్ అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారు కదా? నాకు ఒక విషయం చెప్పండి. మీలో చాలా మంది ఈ కాంపిటీషన్ లో పాల్గొనాలని ప్రయత్నించారు, కానీ మీరు 6 మాత్రమే ఫైనల్ కు వచ్చారు. కాబట్టి చప్పట్లతో అభినందించండి. గుడ్ జాబ్. శివాంకర్, నాకు విషయం చెప్పండి. మీరు రోజంతా బుక్స్ చదువుతూనే ఉంటారా? అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా? యా. అవునా? ఎస్. బుక్స్ కాకుండా మీకు ఇంకేదైనా ఇష్టమా? లేదా? ఇతను ఎవరంటే చిన్నప్పుడు మన అమ్మా నాన్నలు తిట్టేవరే, వాడిని చూసి నేర్చుకో. రిషాంత్, ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత? కరెంట్లీ 14. కరెంట్లీ 14. సో ఫ్యూచర్ లో మీరు ఏమవ్వాలని ఆశపడుతున్నారు? I want to become a car designer. I want to design a car wheels that run with friction and it generate electricity through the friction of the wheel. ఒకవైపు బండి కదలడానికి ముఖ్యంగా అవసరమైనవి టైర్లే. అంటే బండి నడిపితేనే టైర్లు తిరుగుతాయి. కానీ నువ్వేమంటున్నావంటే టైర్ల వల్లే ఆ కార్ మూవ్ అవడానికి టైర్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. ఓ ఓ వావ్, ఎంత మంచి ఐడియా. వెరీ నైస్. సో ఇప్పుడు మన తర్వాతి ఫైనల్ స్టేజ్ స్వర. తనకొక గ్రాండ్ వెల్కమ్ పలకండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేనేమంటున్నానంటే వీళ్ళెవ్వరూ చెయ్యని పని అంటూ ఏదీ లేదు. స్కూల్ మానిటర్, క్లాస్ టాపర్, ఐ థింక్ స్కూల్ టాపర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లో కూడా ఫైనలిస్ట్, స్పోర్ట్స్ లో నెంబర్ 1, కరాటే కూడా వచ్చు. ఇంకా ఒక్క నిమిషం, ఏదైనా వదిలేశారా? చెప్పండి స్వరా. ఏమీ లేదు. ఓకే ఓకే ఓకే, సరే ఒకటి చెప్పండి. అంటే మీకు ఇవన్నీ చేయడానికి టైం ఎలా దొరికింది? టైం దొరకదు, మనమే టైం మేనేజ్ ఓకే, మీ అందరికీ తెలుసు కదా ఈ రోజు మన టాపిక్ ఏంటో ఎవరు చెప్పబోతున్నారు? మన జడ్జెసే. Today's topic for the young innovators is a sustainable planet. అది మీరు ఏం చేయగలరు, ఏం ఆలోచిస్తున్నారు, మీ థాట్ ఏంటి ఫర్ ఎ సస్టైనబుల్ ప్లానెట్? ఇంకా మీరు మీ ఇమాజినేషన్లో ఆర్ట్స్, క్రాఫ్ట్ ఇంకా వర్డ్స్తో కలిపి చెప్పండి. వాట్ యువర్ థాట్స్ ఆర్ ఆన్ అ సస్టైనబుల్ ప్లానెట్? సస్టైనబుల్ ప్లానెట్. డెఫినెట్ గా నేను మీకు ఒక విషయం చెప్పగలను. వేస్ట్ అంతా మనం ఇంట్లో యూజ్ చేస్తున్నాం, ఇంకొకరు టైర్లతో బండి నడుపుతున్నారు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, అంటే ఈ రోజు వీళ్ళ 6 అద్భుతమైనది ఏదో చేయబోతున్నారు. మీ అందరికీ ఇప్పుడు కావాలంటే మీరు చూడండి, ఖచ్చితంగా అదరగొట్టేస్తారు. కానీ ఈ రోజు కష్టపడిపోయేది మీరే, అది కూడా నేను ముందే చెప్పేస్తున్నాను. ఓకే, మొదలు పెడదామా? ఓకే, సరే, మనం ఇప్పుడు తర్వాత లెవెల్కి వెళ్ళడానికి ముందు మీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అది నా తరపున. క్రాఫ్ట్స్ చూడండి. ఆ క్రాఫ్ట్స్ అన్ని చూసిన వెంటనే ఏమనిపించిందంటే దిస్ ఇస్ ద వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ మై క్రాఫ్ట్ టూల్స్. ఇక్కడ ఉన్నవాడిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ టైంలో వీటిని ఎలా రెడీ చేశారని ఆలోచిస్తూ ఉన్నాను. The craft zone felt like a craft candy zone. ఫెవిక్రియేట్ చాలా క్లియర్ గా ఉన్నారు. లెర్నింగ్ బై డూయింగ్. అందుకనే 15,000 స్కూల్స్, ఓవర్ 2 మిలియన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ ట్రస్ట్ చేశారు. అంతేకాకుండా వాళ్ళు ఈ విచిత్రమైన లెర్నింగ్ లో పార్టిసిపేట్ చేయగలరు. మనం వాళ్ళలోని ఆర్టిస్ట్ ని బయటికి తీసుకొద్దాం. అది ఎప్పుడు పాసిబుల్ అంటే ఫెవిక్రియేట్ యూనిక్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వల్లే. యంగ్ ఇన్నోవేటర్స్ రెడీనా? yes. సో ఆన్ మై కౌంట్ 3. ఛాలెంజ్ స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు నర్వస్ అండ్ ఎక్సైటెడ్ గా ఉంది. 2. I was excited, nervous and full stressful. 1. ఈ కాంపిటీషన్ టఫ్ గా ఉంటుందని నాకు తెలుసు, కానీ నేను నా బెస్ట్ ని ఇస్తాను. అండ్ గో.
హాయ్ జీవిత, Hi. ఎలా ఉన్నారు? I'm fine. How are you? వెరీ గుడ్. సో సస్టైనబుల్ ప్లానెట్, Yes. దిస్ ఇస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్, వెరీ ఇంపార్టెంట్ Yes. సబ్జెక్ట్. Also, నేను ఒక మౌంటైన్ రెడీ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా బిల్డింగ్స్. ఓకే Yeah. అదరగొట్టేస్తున్నారు అనుకుంటాను. ఆఫ్ ద నేచర్ అండ్ Yeah. ఎర్త్. About Ah. the highways building and dual floating. అండ్ వాట్ సారీ Dual floating. డ్యూయల్ ఫ్లోటింగ్ వాట్ ఇస్ దాట్? So it's అగ్రికల్చర్. మనం ఇందులో 2 రకాల వ్యవసాయం గురించి చూడబోతున్నాం. ఇందులో మనం చేపల్ని కూడా పెంచొచ్చు. అందులో ట్రే Oh. ఉంటుంది, అందులో చెట్లు పెంచొచ్చు. ఓ వావ్, You అయితే see, అందులో మీరు you- చెట్లని చేపల్ని రెండింటిని పెంచొచ్చు. Yeah. ఓ వావ్, బాగుంది కదా? It You means as a good and biologist, that's a very good idea, yes, right? I did not know this. Well done, Jivita. Yeah. Thank you, ma'am. Very గుడ్ good. లక్, బెస్ట్ ఆఫ్ లక్. Thank you. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ వాట్ యు ఆర్ Okay. మేకింగ్. నా ప్రాజెక్ట్ చూసి ఈ లోకమే షాక్ అవబోతుంది. ప్రశాంత్, మీ ప్రాజెక్ట్ గురించి చెప్తారా? ఏం ప్లాన్ చేశారు ఫర్ సస్టైనబుల్ ప్లానెట్? నేను టెర్రస్ గార్డెన్ తో పాటు విండ్ పవర్ సిస్టమ్ కూడా చేయబోతున్నాను. సో బేసిక్లీ సస్టైనబుల్ ఎనర్జీ ఫార్మ్స్. ఎస్, ఓకే, వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ యంగ్ ఇన్నోవేటర్ నా ఇన్వెన్షన్ తో ఈ ప్రపంచాన్ని నేను ఇంప్రెస్ చేయబోతున్నాను. స్మూత్ గా వర్క్ చేయండి. ఓకే, మీరేం చేస్తున్నారు? I'm making my planet, which is completely sustainable. 75% sustainable for now. దీన్ని ఇంకా సస్టైనబుల్ గాను మార్చగలను. నేను డెవలప్ చేసే ప్రోడక్ట్ అండ్ మెషిన్స్ తో చేయొచ్చు. సో దిస్ ఇస్ వెరీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ. నేను దాన్నే ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫ్రెండ్లీగా ఉన్న ఒక ప్లానెట్ ని డెవలప్ చేస్తే ఇట్స్ సింప్లర్. ఆ టాపిక్ నాకు క్లోజ్ టు మై హార్ట్ గా ఉంది. బికాస్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ. నేను ప్రాణాలతో ఉండాలంటే ముందు నా ప్లానెట్ ప్రాణాలతో ఉండాలి. I had lot of ideas of how to execute my ideas creatively. So we are going to leave you to it Yes. because you have a lot of చాలా బిజీగా ఉన్నారు. Yes, స్మూత్ ma'am. గా వర్క్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. Thank you, ma'am. శివంకర్, మీరు అసలు ఏం చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం? చాలా స్ట్రెస్ గా నన్ను ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నా. మన ప్లానెట్ లో ఎన్నో రకాల నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. మనం దాన్ని కరెక్ట్ గా యూస్ చేసుకోవాలి. That's very That's nice. nice. That's very nice. I can't wait to see how this unfolds. యా, ఇట్స్ లుకింగ్ ఆల్ వెరీ నీట్ అండ్ ఇంజనీర్ లాగా నువ్వు పని చేస్తున్నావు కదా? అదేంటంటే సస్టైనబుల్ ప్లానెట్ కి సంబంధించి ఆల్వేస్ నాట్ గోయింగ్ బ్యాక్ టు నేచర్, బట్ ఇట్స్ ఆల్సో అబౌట్ ఫైండింగ్ సొల్యూషన్ విత్ ఇన్ ద వే వి yes లివ్. absolutely. ఆ పని మీదే తను పనిచేస్తున్నట్టు Yeah, అనిపిస్తుంది కదా. it's great. Good luck. హాయ్ స్వరా. హలో మ్యామ్. చెప్పండి, Hello. మీరేం ప్లాన్ చేశారు? ఏం నిర్ణయించుకున్నారు? మ్యామ్, నా ప్రాజెక్ట్ సంబంధించినంత వరకు నేనేం చేయబోతున్నానంటే, మన భూమి ఉంది కదా, అది ఎలా పొల్యూషన్ ఫ్రీగా ఉంటుందో ఆలోచించాను. అండ్ మనం యూజ్ చేసే ఫ్యూల్ ఉంది కదా, అది ఎలా అవాయిడ్ చేయొచ్చో చెప్పబోతున్నాను. Very nice. I can't wait to see. ఇప్పుడు చెయ్యాల్సింది ఇంతే. ఒకే మాటలో చెప్పాలంటే కొంతమందిని చూస్తే ఒక యాంగిల్ లో ఆలోచిస్తారు. Mhm. అండ్ యునో శివాంగర్ ఒక యాంగిల్ లో ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఇంకొక It's యాంగిల్. what I hear. సో ఆల్ ది బెస్ట్ ఫరా. థ్యాంక్ యూ. స్ట్రెస్ అవ్వడం వల్ల జరగబోయేది ఏమీ లేదు, కాబట్టి స్ట్రెస్ ఫ్రీగా ఉంటేనే మనం ఏమైనా చేయగలం కదా. అలా ఉండడం వల్ల మనకి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. హాయ్ హర్షిత్, హలో మ్యామ్. మీరేం చేయబోతున్నారో చెప్పండి. మీ ప్లాన్ నా ఏంటి? ప్లాన్ ఏంటంటే సస్టైనబుల్ ప్లానెట్ లాగా ఒకటి చేయాలి. అది ఒక ఐలాండ్ ని చేయబోతున్నాను. ఐలాండ్ విచ్ ఇస్ కంప్లీట్లీ సస్టైనబుల్. ఎస్. నేను ఒక ఐలాండ్ లో జీవించాను. సో మీరు చేసేది చూడటానికి ఆత్రుతగా ఉంది. యు గోయింగ్ వెల్ ఆన్ టైం? ఎస్ మ్యామ్. అయితే 90 minutes లో పూర్తి చేస్తారు కదా? ఎస్ మ్యామ్. పక్కా. పక్కా. Good luck. థ్యాంక్స్. Good థ్యాంక్స్ luck. ఆల్రైట్ గైస్, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఇప్పుడు మీకు 45 minutes మాత్రమే మిగులుంది. కానీ వీళ్ళను చూస్తుంటే ఎవరు టెన్షన్ పడుతున్నట్టు కనిపించలేదు. ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే హోరాహోరీగా ఒక కాంపిటీషన్ జరుగుతోంది. ఇందులో ఎవరు గెలుస్తారో తెలుసుకోవడానికి ఒక చిన్న బ్రేక్ తీసుకురండి. We'll see you tomorrow. ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఒక DIY పజిల్. నైన్తారా, మ్యాండీ, నేనేమంటున్నానంటే It's gonna be difficult. మన యంగ్ ఇన్నోవేటర్స్ ఎవ్రీబడీ, మీకు ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. ప్రతి ప్రాజెక్ట్ లోనూ చాలా థాట్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ గ్రేట్ ఐడియాస్. Yes. వావ్, దేర్ ఇస్ సో మచ్ గోయింగ్ ఆన్. ఇదేంటంటే నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. ఇది చేయడం కాస్త కష్టమే, చేశాను. ఫెవి క్రియేట్ మోటో చాలా క్లియర్. లెర్నింగ్ బై డూయింగ్. ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ లో పార్టిసిపేట్ చేయండి. మీలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ ని బయటికి ది తీసుకురండి. ఎగ్జిక్యూషన్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఎన్నోసార్లు చాలా పేర్లు పైకి కిందకి వచ్చి వెళ్ళాయి, కానీ ఇప్పుడు మేము ముగ్గురిని సెలెక్ట్ చేసి తీరాలి. ఫెవి క్రియేట్ ఐడియా ల్యాబ్స్ పార్ట్నర్ బై సోనీ ఏ 2025 విన్నర్ ఎవరంటే గైస్, యంగ్ ఇన్నోవేటర్స్. ద విన్నర్ ఇస్